సినారియో మీకు అర్థమైన తర్వాత స్టార్ట్ చేద్దామని అట్లా ఉన్నాం. ఓకేనా? ఓకే. నేనేం చేస్తాను, ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసుకొని అప్డేట్ కాన్స్ కౌంట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ మీనింగ్ఫుల్గా ఉండాలి కాబట్టి అట్లా ఇస్తున్నాను. ఓకేనా? సో నేను చేస్తానంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అంటే అప్డేటే కాబట్టి మళ్ళీ రిటర్న్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి అప్డేట్ అకౌంట్ డేటా అని చెప్పేసి ఒక మెథడ్ ఇస్తాను. దీనికి ఏమొస్తాను, ఐడి అకౌంట్ ఐడి అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటాను. నేనేం చేయాలి, పంపించిన అకౌంట్ ఐడి నల్ కాకుండా నల్ అనేది కాకుండా ఉండాలి చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో నేను చెప్తానంటే దానికోసం ఇఫ్ ఏసీసీ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ కాకుండా ఉంటే అప్పుడు నేనేం చేయాలి, ఈ అకౌంట్ ఐడితో ఉన్న కాంటాక్ట్స్ కౌంట్ కావాలి కదా, అవునా కదా? అప్పుడు ఏం చేస్తాను, నేను ఇలా రాశాను అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కాంటాక్ట్స్ మొత్తం కావాలంటే ఎలా, అకౌంట్ ఐడితో ఉన్న కాంటాక్ట్స్ కావాలంటే ఏం చేయాలి, కాంటాక్ట్ కాన్స్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ అకౌంట్ ఐడి. మీకు తెలుసు కదా అకౌంట్ ఐడి అనేది కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో నాకు అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు కోలన్ పెట్టాలి. ఈక్వల్స్ టు డైరెక్ట్గా ఇట్లా పెట్టద్దు. ఈక్వల్స్ ఎందుకు, వేరియబుల్ అనేది బైండ్ అవుతుంది, దీని యొక్క వాల్యూ అనేది దీనికి బైండ్ అవ్వాలంటే ఇలా పెట్టాలి, అవునా కదా? సో ఇప్పుడు సపోజ్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటే ఏమని, ఇంటీజర్ టోటల్ కాన్స్ ఎన్ని ఉంటాయి దానికి, కాన్స్ డాట్ సైజ్, అంతే కదా, అవునా కదా? అంటే ఈ అకౌంట్ బేసిక్గా కాంటాక్ట్ ఇప్పుడు ఈ వేర్ కండిషన్ లేకపోతే ఏమవుతుంది, కాంటాక్ట్ టేబుల్లో మొత్తం ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. బట్ అన్ని అకౌంట్స్ కౌంట్ నాకు వద్దు, నేను పంపించిన అకౌంట్కి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ పంపించిన అకౌంట్కి ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే కావాలి కాబట్టి వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు ఏసీసీ ఐడి అని ఇచ్చాను. ఈ లైన్ క్లియర్ ఉన్నారా? ఇప్పుడు మొత్తం ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఎలా తెచ్చుకుంటాను, కాన్స్ డాట్ సైజ్, ఈ లిస్ట్ కాబట్టి సైజ్ అనే మెథడ్ వర్క్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ ఉన్నారా? ఓకే. ఇప్పుడు నేను అకౌంట్ దీంట్లో అప్డేట్ అవ్వాలి, దాంట్లో ఏ ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి, ఇది ఐడి మాత్రమే, అకౌంట్ రికార్డ్ కాదు, ఇది ఐడి మాత్రమే, అకౌంట్ రికార్డ్ కాదు. ఈ ఐడితో ఉన్న అకౌంట్ నేను తెచ్చుకొని దాంట్లో ఉన్న ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలంటున్నాను, ఈ ఫీల్డ్ అప్డేట్ చేయాలంటున్నాను. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దీంట్లో ఏం డేటా రాలేదు, అప్పుడు కాన్స్ డాట్ సైజ్ ఏమవుతుంది, 0 అవుతుంది, అవునా కదా? అప్పుడు 0 అయినా అప్డేట్ అవ్వాలి. ఓకే. అంటే నేను పంపించిన అకౌంట్ ఐడికి ఏం కాంటాక్ట్స్ లేకపోతే 0 అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే ఆ నెంబర్ దీంట్లో ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని నేను అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ ఫీల్డ్కి అప్డేట్ చేయాలంటే ఈ ఫీల్డ్కి అప్డేట్ చేయాలి. క్లియర్ కదా? ఈ ఫీల్డ్కి అంటే ఏదైనా ఒకటే ఫీల్డే ఈ ఫీల్డ్కి అప్డేట్ చేయాలి. సో ఎలా అప్డేట్ చేస్తాను, ఐడి ఉంది ఈ ఐడిని బేస్ చేసుకొని నేను ఎలా అప్డేట్ చేయగలను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుంటే అకౌంట్ ఏసీసీ అనో ఏసీసీ1 అనేది ఒకటి ఈక్వల్స్ టు న్యూ అకౌంట్. మనం ఏం చేస్తాము, ఇక్కడ నేమ్ ఇచ్చి ఈక్వల్స్ టు ఇచ్చి తర్వాత ఇన్సర్ట్ కొట్టి ఇన్సర్ట్ ఏసీసీ1 ఇలా రాసేవాళ్ళం గుర్తుంది, ఇంతవరకు మనం రాసాం. బట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఐడి జనరేట్ అవుతుంది. మనకు ఆల్రెడీ ఐడి ఉంది, ఆల్రెడీ ఐడి ఉన్నప్పుడు మనం జస్ట్ ఐడి ఈక్వల్స్ అని చెప్పేసి ఐడి ఇచ్చేసి సరిపోద్ది. ఓకేనా? ఐడి ఇచ్చేసి, ఓకేనా, ఈ ఐడి ఇచ్చేసి ఆల్రెడీ ఆల్రెడీ డేటాబేస్లో ఉంది, ఐడి ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు అసైన్ చేస్తున్నాం అంటే ఇలా చేయడం వల్ల మనం దీన్ని వెళ్ళి నేను మళ్ళీ ఇన్సర్ట్ చేయను, ఎందుకంటే ఇన్సర్ట్ ఆల్రెడీ ఈ ఐడితో డేటాబేస్లో ఐడి డేటా ఉంది, మళ్ళీ నేను ఇన్సర్ట్ ఏసీసీ1 రాయను. బట్ ఎందుకు మళ్ళీ ఐడి అసైన్ చేస్తానంటే ఐడి అనేది ఒక ఫీల్డ్, మనం పంపించిన వాల్యూని దానికి అసైన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ దీంతో ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నాను, ఐఎమ్ ట్రయింగ్ టు అప్డేట్ ద నంబర్ ఆఫ్ కాన్స్ అనే ఫీల్డ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి దీంట్లో నేనేం చేస్తాను, నంబర్ ఆఫ్ కాన్స్ ఈక్వల్స్ ఏ వాల్యూతో అప్డేట్ చేస్తున్నాను, టోటల్ కాన్స్ అనే దాంతో అప్డేట్ చేస్తున్నాను. క్లియరా? ఇంతవరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? హలో హలో ఏం కన్ఫ్యూజన్? సో ఇప్పుడు జస్ట్ ఇలా అసైన్ చేయడం వల్ల డేటాబేస్లోకి అప్డేట్ అవ్వదు. ఐ నీడ్ టు డూ ద డిఎంఎల్ అప్డేట్ ఏసీసీ1 అని అప్డేట్ చేయాలి. ఓకే, క్లియర్? అప్డేట్ ఏసీసీ1 అని. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ అప్డేట్ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇలా రాయచ్చు, లేదా మనకి దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ట్రై క్యాచ్ బ్లాక్ అని ఉంటుంది. ఓకేనా? ట్రై క్యాచ్ బ్లాక్. ట్రై అంటే ఏంటి, క్యాచ్ అంటే ఏంటి చూద్దాం. ట్రై క్యాచ్. సో వాట్ ఈస్ దిస్ ట్రై క్యాచ్? ఈ ట్రై క్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ అప్డేట్ స్టేట్మెంట్లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, అంటే మిక్స్ సంథింగ్ దాన్ని ఏమంటారు, ఎనీ వ్యాలిడేషన్ రూల్ వల్ల కావచ్చు, లేకపోతే రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుండడం వల్ల కావచ్చు, ఏమైనా ఫెయిల్ అయిందనుకో అప్డేట్ స్టేట్మెంట్, దాని తర్వాత నేను ఏదైనా బిజినెస్ లాజిక్ రాశాను అనుకో, సపోజ్ అంటే ఇప్పుడు మన సినారియో ప్రకారం అప్డేట్ చేయడం వరకే మన బిజినెస్ లాజిక్. బట్ వేరే సినారియోస్లో రియల్ టైంలో మీరు ఏదైనా ఒక డిఎంఎల్ స్టేట్మెంట్ రాశారు, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ అలాంటివి, దాని తర్వాత కూడా సంథింగ్ ఏదో బిజినెస్ లాజిక్ రాశారు, ఇక్కడ ఎనీ రీజన్స్ వల్ల ఈ అప్డేట్ అనేది ఫెయిల్ అయితే, అంటే అప్డేట్ అనే కాదు, ఒకవేళ ఎనీ డిఎంఎల్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు పర్ఫార్మ్ ఇట్స్ యాక్షన్, అంటే ఫెయిల్ ఎందుకు అవుతుంది, మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఏదైనా ఒకటి వ్యాలిడేషన్ రూల్ రాశారు, ఓకేనా? అప్డేట్ చేసినప్పుడు కూడా వ్యాలిడేషన్ రూల్ ఫెయిల్ అవుతుంది కదా. సో మీరు అప్డేట్ చేస్తున్నప్పుడు ఆ వ్యాలిడేషన్ రూల్ సాటిస్ఫై అవ్వలేదు నీ రికార్డు, అప్పుడు ఫెయిల్ అవుతుందా? అవునా కదా? ఫెయిల్ అయినప్పుడు దాని తర్వాత ఉన్న అంటే ఫెయిల్ అయినప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది, ఏం ఎర్రర్ వస్తుంది, ఎక్సెప్షన్ వస్తుంది, ఓకేనా? ఆ ఎక్సెప్షన్ పేరేంటి అంటే డిఎంఎల్ ఎక్సెప్షన్. అంటే అప్డేట్ అనేది వన్ ఆఫ్ ద డిఎంఎల్ స్టేట్మెంట్ కాబట్టి సో డిఎంఎల్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. క్లియర్ కదా? క్లియర్. ఆ డిఎంఎల్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు దాని తర్వాత ఏవైతే లైన్స్ ఉన్నాయో అవన్నీ ఫెయిల్ అవుతాయి అంటున్నా. ఓకే, క్లియర్. అంటే అక్కడికి హాల్ట్ అయిపోతుంది. అక్కడ హాల్ట్ కాకుండా ఒకవేళ ఏమైనా అప్డేట్ స్టేట్మెంట్లో ఏమైనా ఇష్యూ వస్తే మనకి తర్వాత లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే ఆ డిఎంఎల్ స్టేట్మెంట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రై బ్లాక్లో పెడతాం. సో అంటే ఇది విత్ ట్రై బ్లాక్ అంటే ట్రై క్యాచ్ లేకుండా ఒక ఎగ్జాంపుల్, ట్రై క్యాచ్తో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? సో బట్ ఇది చెప్పే కంటే ముందు ఫస్ట్ మనం యాక్చువల్ బిజినెస్ లాజిక్ కంప్లీట్ చేసేద్దాము, దాని తర్వాత ఈ ట్రై క్యాచ్ కొద్దాం, అంతే కదా? సో మన ఫస్ట్ బిజినెస్ లాజిక్ వర్క్ అయితే అందరూ చూద్దాము, తర్వాత దీనికి వద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎడ్జ్ కమ్యూనికేషన్ ఐడి పంపిస్తాను, దీంట్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అకౌంట్ అనేది ఇక్కడ అప్డేట్ అవ్వాలి. లెట్స్ సీ ఇట్. దాన్ని ఎలా టెస్ట్ చేస్తాము? క్లాస్ నేమ్ డాట్ ఇక్కడ ఈ మెథడ్ ఏం రిటర్న్ ఇవ్వట్లేదు కాబట్టి జస్ట్ అప్డేట్ చేస్తే బ్యాక్ ఎండ్లో డేటాబేస్. ఐడి ఏం పంపిస్తాను? ఈ ఐడి పంపిస్తాను. ఓకే, ఐడి సింగిల్ కోట్స్లో పంపించాలి, ఓకేనా? ఓన్లీ నంబర్ మాత్రం సింగిల్ కోట్స్ అవసరం లేదు, ఓకేనా? స్ట్రింగ్ కూడా సింగిల్ కోట్స్లో పంపించాలి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చేసిన తర్వాత డేటాబేస్లో అప్డేట్ అయిందా లేదా అలా చేసుకుంటాము. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తాం. క్లియర్? డీటెయిల్స్ అయిందా? వన్ అప్డేట్ అయిందా? క్లియర్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? సింపుల్ బిజినెస్ లాజిక్. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ అవుతున్నారా? ఇక్కడ కానీ ఇక్కడ కానీ? నో బ్రో. ఓకే, ఇప్పుడు దీని టెస్ట్ క్లాస్ ఎలా రాస్తాము? టెక్స్ట్ క్లాస్ టెస్ట్ @ ఈజ్ టెస్ట్, మళ్ళీ దీనికి టెస్ట్ డేటా క్రియేట్ గుర్తుంది కదా, @టెస్ట్ సెటప్ అని. ఓకే ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ క్రియేట్ టెస్ట్ డేటా ఇలా నేర్చుకోవచ్చు, క్రియేట్ అకౌంట్ ఏదో నేర్చుకోవచ్చు, మీనింగ్ఫుల్ డేటా. ఇక్కడ ఏం చేస్తాను? అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి అకౌంట్ ఏసీ = న్యూ అకౌంట్. ఒకవేళ మీరు మీ డేటాబేస్లో వ్యాలిడేషన్ రూల్ ద్వారా కావచ్చు, లేకపోతే ట్రిగ్గర్స్ ద్వారా కావచ్చు, లేకపోతే రికార్డ్ ఫ్లో ద్వారా కావచ్చు, ఏదైనా ఒక ఫీల్డ్ని మ్యాండేటరీ చేసాము, లేకపోతే ఒక వాల్యూ ఇంతే ఉండాలి, ఈ రేంజ్లోనే ఉండాలి, అలాంటి ఏమైనా ఉంటే దాని ప్రకారమే డేటా అనేది ఇవ్వాలి. సపోజ్ మీరు దాన్ని ఏమంటారు, ఒక ఫీల్డ్ రిక్వైర్డ్ చేశారు, ఖచ్చితంగా ఆ ఫీల్డ్కి వాల్యూ ఇవ్వాలన్నమాట. ఓకేనా? శాంపుల్ అకౌంట్ లేకపోతే సమ్ ఇన్ఫీ లా, ఓకే, ఆల్ సంథింగ్ ఏదో ఒకటి ర్యాండంగా నేమ్ ఇచ్చి ఇన్సర్ట్ ఏసీ కొడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీనికి కాంటాక్ట్ C1 = న్యూ కాంటాక్ట్, లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ కాబట్టి నాకు గుర్తుంది కాబట్టి L1 అని ఇస్తున్నాను. సిమిలర్గా ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఇలా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, C1 C2 C3 C4. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని దీనికి L2 అంటే సపోజ్, ఓకేనా, రామ్, ఓకే, రాజా, కోమల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము? లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుని, ఓకే, కాంటాక్ట్ కాన్స్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని న్యూ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, ఇవాళ సెలెక్ట్ చేస్తాము C1, C2, C3, C4. ఓకే, క్లియర్? ఇప్పుడు ఇన్సర్ట్ కాన్ లిస్ట్ కొడతాం, అంతే, కాన్స్ లిస్ట్. ఓకే, ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు మన యాక్చువల్ టెస్టింగ్ లాజిక్ ఉంటుంది ఏంటి? మనం మెథడ్ క్రియేట్ చేసుకొని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ టెస్ట్ అనే ఒక రాసుకొని దీంట్లో ఏం చేస్తాము? ఈ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ పంపిస్తాం. ఓకే, బట్ దానికి ఐడి అనేది ఇంపార్టెంట్. ఐడి రావాలంటే ఎలా చేస్తాము? మళ్ళీ ఈ టెస్ట్ డేటాలో ఉన్నది మళ్ళీ ఇక్కడ క్వరీ చేసుకోవాలి. ఓకేనా? ఏమని? అకౌంట్ AC1 ఆర్ AC = ఏదో ఒకటి సెలెక్ట్ ఐడి ఫ్రమ్ అకౌంట్ వేర్ నేమ్ = ఒకవేళ చాలా ఉన్నాయనుకోండి, నేమ్ కండిషన్ లేకుండా జస్ట్ లిమిట్ 1 ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఏదో ఒకటి ర్యాండమ్గా ఒక అకౌంట్ రికార్డ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసి వస్తుంది. ఇప్పుడు దీనికి పంపించాలంటే ఎట్లా? AC1.id అని పంపిస్తే సరిపోద్ది, లేకపోతే వేరే వేరియబుల్ లెక్క తీసుకొని కూడా పంపించుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు
సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు ఏముండాలి, ఎలా రాసుకోవచ్చు, అసెట్ ఈక్వల్స్ టు సో మొత్తము ఇక్కడ అప్డేట్ ఏమై ఉండాలి, ఓకేనా, 1 2 3 4 అప్డేట్ అయ్యండి. దేని మీద అప్డేట్ అయి ఉండాలి, సో మళ్ళీ ఏం చేస్తాను, అప్డేట్ అయిన తర్వాత ఈసారి ఏం చేస్తాను, మళ్ళీ ఇదే అకౌంట్ని నేను క్వరీ చేస్తాను. ఓకే, ఈసారి ఏమేమి క్వరీ చేస్తాను, ఈ ఫీల్డ్ కూడా క్వరీ చేస్తాను. ఈ ఫీల్డ్, ఏ ఫీల్డ్, వేర్ ఇస్ దట్, ఇది కాదు. ఓకే, ఈ ఫీల్డ్ కూడా క్వరీ చేస్తాను. ఎందుకు, దాంట్లో ఏం వాల్యూ ఉందో అదే కదా మనకు కావాల్సింది. ఓకేనా, ఇప్పుడు ఈ 4 అనేది 4 కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అది దేంతో ఈక్వల్ అవ్వాలి, ఏసీ, ఇక్కడ వేరే వేరియబుల్ తీసుకుంటాను, AC2 డాట్ దీంతో సేమ్ అవ్వాలి, అంతే కదా, అవునా కదా, చెప్పు. దీంట్లో ఎవరైనా కన్ఫ్యూజ్ ఉందా ఈ లైన్లో అసెట్ స్టేట్మెంట్లో? ఈ 4 కాంటాక్ట్స్ ఇన్సర్ట్ చేశాను, ఆ AC2లో ఉన్న నెంబర్ ఆఫ్ కాన్స్ కూడా 4 ఉండాలి అంటున్నా. క్లియరా, ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా దీంట్లో? క్లియర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి యాడ్ టెస్ట్ మెథడ్, ఓకే టెస్ట్ మెథడ్ లేదంటుంది ఇక్కడ, చూడు అబ్జర్వ్ చేయండి, యాడ్ టెస్ట్ మెథడ్ టు టెస్ట్ క్లాస్ అంటే @ ఈజ్ టెస్ట్ మెథడ్ ఒకటన్నా ఉండాలి టెస్ట్ క్లాస్ అన్న, @ ఈజ్ టెస్ట్. ఓకే, లేకపోతే అది రన్ అవ్వదు. ఏదో ఫెయిల్ అయింది, చూద్దాం. యాక్చువల్ 0 వచ్చింది. వై, ఎందుకు చెప్పండి. ఇప్పుడు మనమేం 4 ఇన్సర్ట్ చేసాము, ఇక్కడేమో మనం ఎక్స్పెక్టెడ్ 4 పెట్టాము, కానీ యాక్చువల్గా 0 వచ్చింది. అంటే దీని వాల్యూ 0 వచ్చింది. ఎందుకు అంటే సింపుల్ రీజనే, ఎందుకో మీరు అబ్జర్వ్ చేయండి. అప్డేట్ ఇచ్చారు, అప్డేట్ ఇక్కడ అయిపోతుంది. మళ్ళీ మన టెస్ట్ క్లాస్లో అప్డేట్ రాసాం, అప్పుడు ఈ లాజిక్ రాసామంటే అది అప్డేట్ అయి ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అకౌంట్, మనం పంపించిన అకౌంట్ ఐడి ఇక్కడ వస్తుంది, అకౌంట్ ఐడిలోకి ఇది అకౌంట్ ఐడి వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు అప్డేట్, ఎందుకంటే ఇక్కడ నేను అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు అనేది మిస్ అయినా, గుర్తు. ఓకేనా, క్లియర్. కాంటాక్ట్ అయితే ఉన్నాయి కానీ ఆ కాంటాక్ట్ ఈ అకౌంట్ ఐడికి రిలేట్ అయ్యలేదు కదా, అంతే కదా. కాంటాక్ట్ని ఇప్పుడు ఈ కాంటాక్ట్తో ఉన్న ఈ అకౌంట్ ఐడితో ఉన్న కాంటాక్ట్స్ కాబట్టి ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ ఆ కాంటాక్ట్ అసోసియేట్ అయి ఉండాలి కదా, అవునా కదా. కాబట్టి మనకి మెథడ్ ఫెయిల్ అయింది, 0 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రీరన్ చేద్దాం, చూడు సక్సెస్ అయింది. క్లియర్ కదా, దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా అడగండి. ఏం లేదా కన్ఫ్యూజన్? సరే, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇంటెన్షనల్గా దీని మీద వ్యాలిడేషన్ రూల్ రాస్తా, ఎడిట్ ఆబ్జెక్ట్, సో వ్యాలిడేషన్ అకౌంట్ ఆబ్జెక్ట్ మీద. ఎందుకు ఆ వ్యాలిడేషన్ ఫైర్ అయ్యేటట్టు నేను ఒకటి చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ అప్డేట్ స్టేట్మెంట్ తర్వాత సిస్టమ్ డాట్ డీబగ్ ఐఆమ్ ఆఫ్టర్ అప్డేట్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఒక లాజిక్ రాసుకుంటాను. ఇది ఎందుకు రాస్తున్నానో తర్వాత చెప్తాను. రాశాను. సో ఇప్పుడు వ్యాలిడేషన్ రాసుకుంటాను దీని మీద. ఏంది నాకు ఓకే అకౌంట్ సైట్ అనేది బ్లాంక్ ఉంటే ఎర్రర్ రావాలి అని చెప్పేసి. ఓకే, అకౌంట్ సైట్ యొక్క ఏపీఐ నేమ్ తీసుకుంటాను, ఈజ్ బ్లాంక్ ఆఫ్ అకౌంట్ సైట్ అని చెప్తే నాకు ఎర్రర్ రావాలి, అంతే కదా. సో అకౌంట్ సైట్ యొక్క ఏపీఐ నేమ్ సైట్. ఓకే, ఇప్పుడు అకౌంట్ సైట్ కెనాట్ బి బ్లాంక్ తెలుసు కదా, వ్యాలిడేషన్ టూల్స్ ఎప్పుడెప్పుడు ఫైర్ అవుతాయి, బోత్ ఇన్సర్ట్ అప్డేట్ మీద ఫైర్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తాను, ఈజ్ బ్లాంక్ ఆఫ్ సైట్. ఓకే, ఇక్కడ ఏమిస్తానంటే అకౌంట్ సైట్ దగ్గర అకౌంట్ సైట్ కెనాట్ బి బ్లాంక్ అని చెప్పేసి ఇస్తున్నా. క్లియరా? అంటే ఒకవేళ నేను ఏదైనా వేరే ఫీల్డ్ అప్డేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ అప్డేట్ చేయడానికి నేను వేరే ఏదైనా ఎడిట్ చేసి సేవ్ చేసినా కూడా ఆ వ్యాలిడేషన్లో ఫైర్ అవుతుంది. క్లియర్ కదా? సో సేమ్ నేను అపెక్స్లో కూడా అప్డేట్ స్టేట్మెంట్ రన్ అయినప్పుడు కూడా అకౌంట్ సైట్ బ్లాంక్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ బ్లాంక్ ఉంటే ఎర్రర్ వస్తుంది. క్లియర్ కదా? వ్యాలిడేషన్ రూల్ సపోజ్ అప్డేట్ మీద ఫైర్ అవ్వకూడదు అనుకుంటే వ్యాలిడేషన్లో ఏం చేస్తాము, ఓకేనా, ఈ అండ్ ఈజ్ న్యూ అని పెడతాం. ఈజ్ న్యూ అంటే కొత్తగా అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఆ వ్యాలిడేషన్ ఫైర్ అవ్వాలనుకుంటే ఈజ్ న్యూ పెడితే
అంటే కొత్త అకౌంట్ రికార్డు క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఈజ్ న్యూ ట్రూ అవుతుంది, అప్డేట్కి ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి మొత్తం ఫాల్స్ అవుతుంది. అర్థమవుతుందా? నార్మల్గా ఈజ్ న్యూ అని పెట్టకపోతే వ్యాలిడేషన్ రూల్ ఫైర్స్ ఫర్ బోత్ అప్డేట్ అండ్ ఇన్సర్ట్ సినారియో. అందరికీ మీరు క్లియర్ ఉన్నారు కదా? ఓకే, ఇప్పుడు హలో చెప్పు. ఇప్పుడు ఒక వ్యాలిడేషన్ రూల్ రాసినాము, ఒక రికార్డ్ క్రియేట్ చేసినాము, మళ్ళీ వ్యాలిడేషన్ రూల్ డియాక్టివేట్ చేస్తాను, మళ్ళీ యాక్టివేట్ చేసి ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఓల్డ్ రికార్డ్ అదేమవుతుంది, అది ఫైర్ అవుతుందా లేదా? చదువు, ఓల్డ్ రికార్డ్కి ఫైర్ అవ్వదు. నువ్వు ఏదైతే రికార్డ్ క్రియేట్ చేస్తున్నావో అప్పటికి మాత్రం ఫైర్. ఓల్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనేది ఏంది, విల్ డూ ఇట్, ఇప్పుడు డియాక్టివేట్ చేయమంటావా? ఓకే, ఆ ఓల్డ్ రికార్డ్ని నువ్వు ఎడిట్ చేసేకపోతే ఫైర్ అవుతుంది. అర్థమవుతుంది? ఓకే, డియాక్టివేట్ చేసాను, ఫైర్ అవుతుంది. అదే చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు డియాక్టివేట్ చేసిన బ్రదర్. ఓకే, చూసినా ఇప్పుడేం ఫైర్ అవ్వదు. ఓకేనా? సో కోమల్ రాజు సంథింగ్ ఏదో ఒకటి. ఓకేనా? కమలేష్ రాజు. ఓకే, ఇచ్చేసాము, సేవ్ చేసాము. ఇప్పుడు వ్యాలిడేషన్ రూల్ డియాక్టివేట్లో ఉంది కాబట్టి ఏం ఫైర్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నువ్వేమంటున్నావు, డియాక్టివేట్ చేసాము. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఈ రికార్డ్కి వచ్చి ఆటోమేటిక్గా ఫైర్ అవుతుందా అంటే కాదు. ఇప్పుడు దీనికి ఫైర్ అవ్వదు. ఇన్ కేస్ నేను దీన్ని ఎడిట్ చేయడానికి పోతే అప్పుడు ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఫైర్ అవుతుంది, ఎందుకంటే యాక్టివ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు డియాక్టివేట్లో పెట్టి మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి కూడా ఫైర్ అవ్వదు. వన్స్ యూ యాక్టివేట్ ఇట్, దానికి బ్లాంక్ ఉంటే ఈ వ్యాలిడేషన్ అనేది అవాల్యుయేట్ అవుతుంది. ఓకేనా? ఇది ట్రూ అయితే ఫైర్ అవుతుంది. అంతే కదా? క్లియర్? ఇప్పుడు కన్ఫ్యూజన్ ఇదేనా, ఇంకేమైనా కన్ఫ్యూజన్? ఇప్పుడు సేమ్ ఒక రికార్డ్ని నేను ఆల్రెడీ వ్యాలిడేషన్ అంటే సైట్ బ్లాంక్ ఉన్న రికార్డ్ నేను ఇక్కడ అప్డేట్ అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ పంపించాను. ఐడికి సైట్ బ్లాంక్ ఉంది. సో మనం ఈ వాల్యూ పెట్టి అప్డేట్ చేస్తున్నాము. సైట్ బ్లాంక్ ఉన్నప్పుడు దానికి కూడా వ్యాలిడేషన్ ఫైర్ అవుతుందా లేదా? అంతే కదా? ఫైర్ అవుతుంది కదా? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు వేరే అంతే కదా? ఇప్పుడు ఐఎమ్ రాన్ స్పేస్, దీనికి ఏం కాంటాక్ట్స్ లేవు, ఏదైనా కాంటాక్ట్స్ ఉండేది తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు 5 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? దీనికి సైట్ బ్లాంక్ ఉంది బ్రదర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి దీన్ని ఇక్కడ కాల్ చేసినప్పుడు పెట్టాను అనుకో. ఓకేనా? ఇక్కడికి వస్తుంది, అప్డేట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ అప్డేట్లో మనకి ఏం ఫైర్ అవుతుంది, ఇది కూడా చెక్ చేస్తుంది, వ్యాలిడేషన్ చెక్ చేస్తుంది. సైట్ బ్లాంక్ ఉంది కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. అంతే కదా? చూద్దాం, వచ్చిందా? డిఎంఎల్ ఎక్సెప్షన్ వచ్చిందా? ఇదే నేను చెప్తున్నా. అంటే ఆ అప్డేట్ అనేది జరగదు. ఇప్పుడు వన్స్ యూ డూ అంటే ఇక్కడ నీకు అంటే వ్యాలిడేషన్ రూల్ ద్వారా అకౌంట్ రికార్డ్ అప్డేట్ ఫెయిల్ అవ్వడం అనేది ఒక రీజన్. అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ ద్వారా ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా ట్రిగ్గర్స్ రాసుకొని ట్రిగ్గర్లో కూడా ట్రిగ్గర్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు కానీ ట్రిగ్గర్స్ ద్వారా కూడా ఒక ఫీల్డ్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. లేకపోతే రికార్డ్ ఫ్లో ద్వారా ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఒక ఫీల్డ్ని వాల్యూని మనం రికార్డ్ ఏ దాని వల్ల అయినా కూడా ఒక ఫీల్డ్ రిక్వైర్డ్ పెట్టి, లేకపోతే సపోజ్ నువ్వు ట్రిగ్గర్స్ ద్వారానే ఇప్పుడు వ్యాలిడేషన్ ద్వారా కాకుండా ఇప్పుడు ట్రిగ్గర్ ద్వారా కూడా మనము అకౌంట్ సైడ్ బ్లాంక్ ఉంటే నాకు అకౌంట్ రికార్డ్ సేవ్ అవ్వకూడదు, అది కూడా చేసుకోవచ్చు. ఎనీ రీజన్స్ వల్ల ఇఫ్ యు ఆర్ బ్లాకింగ్ సంథింగ్ ఫ్రమ్ క్రియేటింగ్ ఆర్ ఇన్సర్టింగ్ ఆర్ అప్డేటింగ్, మనకి ఇక్కడ డిఎంఎల్ ఎక్సెప్షన్ వస్తుంది అనే పాయింట్ మీకు అర్థమైంది కదా? ఇంతవరకు క్లియరా? ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ డీబగ్ క్లాస్ డిలీట్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే ఎగ్జిక్యూట్ అని చెప్పేసి మళ్ళీ చేశాను. ఇక్కడ లైన్ నెంబర్ 10లో అప్డేట్ దగ్గర ఫెయిల్ అయింది, ఎందుకంటే ఫీల్డ్ వ్యాలిడేషన్ కస్టమ్ వ్యాలిడేషన్ అనేది ఫైర్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి అక్కడ కోడ్ అనేది ఫర్దర్గా ఎగ్జిక్యూట్ కాకుండా హాల్ట్ అయిపోయింది. అంతే కదా? అంటే ఎక్సెప్షన్ వచ్చింది. ఓకేనా? సో ఏం ఎక్సెప్షన్ వచ్చింది, ఇది దిస్ ఇస్ మై ఎక్సెప్షన్, అప్డేట్ ఫెయిల్డ్. ఓకేనా? ఇది ఇక్కడ లాస్ట్, దీని మీద అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అంటే ఫర్దర్గా డీటెయిల్గా కావాలనుకుంటే దీంట్లో చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి. ఓకేనా? క్లాస్ లైన్ నెంబర్ 10 దగ్గర. ఓకే, సో సైట్ ఏం వ్యాలిడేషన్ ఫైర్ అయింది, అకౌంట్ సైట్. ఓకేనా? కెనాట్ బి బ్లాంక్ అని చెప్పేసి ఆ వ్యాలిడేషన్ ఫైర్ అయింది. ఓకేనా? డిఎంఎల్ ఎక్సెప్షన్ వచ్చింది ఇది సైట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు ఏమో మనకి ఇలా ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గుర్తుపెట్టుకోండి, రన్ చేసినప్పుడు అలా ఒక ప్రాపప్ లాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు పుట్ దిస్ వన్, అంటే మీకు పర్పస్ అర్థం కావాలి కాబట్టి విత్ డెమో చెప్పాలని చెప్పేసి ట్రై. సో ఇది కమెంట్ చేసేసి ట్రైకి ఎప్పుడు అసలు ట్రై క్యాచ్ ఎందుకు వాడతామనే తర్వాత మీకు ట్రై వాడితే ఇప్పుడు ఇంతకుముందు చేశాను అప్డేట్ ట్రై లేకుండా పెట్టాను. ఓకేనా? ఇప్పుడు ట్రై లోపల అప్డేట్ పెట్టాను. సో ట్రై ఖచ్చితంగా ట్రై రాసామంటే ఖచ్చితంగా క్యాచ్ రాసుకోవాలి. సో క్యాచ్లో మీకు తెలుసు కదా ఎక్సెప్షన్ అనేది మనం ఇంతకుముందు చెప్పాము. ఓకేనా? డిఎంఎల్ ఎక్సెప్షన్, క్వైరీ ఎక్సెప్షన్ అన్ని చాలా ఉంటాయని చెప్పేసి ఆ ఎక్సెప్షన్ క్యాచ్లో ఎక్సెప్షన్ టైప్ తీసుకోవాలి. ఏదో ఒక వేరియబుల్ ఈ కానీ ఈఎక్స్ కానీ లేకపోతే ఎబిసిడి కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో దాంట్లో ఇక్కడ నేనేం చేస్తానంటే సిస్టమ్ డాట్ డీబగ్ ఆఫ్ ఎర్రర్ అక్కర్డ్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒకటి పెట్టేసి
ఈ డాట్ గెట్ మెసేజ్ అని చెప్పేసి నేను రాస్తాను అనమాట. ఈ డాట్ గెట్ మెసేజ్. ఈ ఏంది, ఈ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఈ ఈజ్ ఎ వేరియబుల్ ఆఫ్ టైప్ ఎక్సెప్షన్, అంటే ఎక్సెప్షన్ యొక్క టైప్ అంతే. ఓకేనా, దాంట్లో గెట్ మెథడ్ అనేది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చాం కాబట్టి అదొక మెథడ్, అంటే ఎక్సెప్షన్ అనే క్లాస్లో ఒక మెథడ్. ఇప్పుడు ఇది ఎందుకు రాశాను అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. డీబగ్ లాగ్స్ క్లియర్ చేయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్. ఇప్పుడు నాకు ఆ పాపప్ రాలేదు, అబ్జర్వ్ చేసావా? ఇంతకుముందు ఒక పాపప్ వచ్చింది, గమనించావా? రన్ చేసినప్పుడు వచ్చింది, ఇప్పుడు రాలేదు. అంటే మన కోడ్ ఎనీ ఎక్సెప్షన్ వల్ల ఫెయిల్ అయితే మనకి ఎండ్ యూజర్కి అలాంటి ఎర్రర్ రాకుండా స్టాప్ చేయడం, అంటే ఫర్దర్గా ఏం చెప్తున్నామంటే ఎక్సెప్షన్ వచ్చినప్పుడు దాని ఒకవేళ ఆ డిఎంఎల్ స్టేట్మెంట్ ట్రై బ్లాక్లో ఉందంటే ఆ పాపప్ డిఎంఎల్ ఎక్సెప్షన్ చెప్పేసి డైరెక్ట్గా మనకి ఇక్కడ మనకి స్టాప్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డీబగ్ ఓన్లీ మీద క్లిక్ చేస్తే నేను లైన్ నెంబర్ 17లో ఉన్న డీబగ్ ప్రింట్ అయింది, లైన్ నెంబర్ 13లో ఒకటి ప్రింట్ అయింది, లైన్ నెంబర్ 17 అంటే ఇక్కడ అప్డేట్ స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చింది కాబట్టి లైన్ నెంబర్ 13లో ఉన్నది ప్రింట్ అయింది. ఏమైంది లైన్ నెంబర్ 13లో? లైన్ నెంబర్ 13 ఆ ఎర్రర్ మెసేజ్ మనకి డైరెక్ట్గా మనకి పాపప్ లాగా వచ్చేయకుండా బ్యాక్ ఎండ్లో లాగ్స్ లెక్క క్యాప్చర్ అయింది. సో అలా చేయడం వల్ల ఏంటి, దాని తర్వాత ఉన్న లైన్ కూడా ప్రింట్ అయింది చూడు. ఇప్పుడు తర్వాత ఉన్న లైన్ ఏంటి, సిస్టమ్ డాట్ డిబగ్. ఓకేనా, ఈ సిస్టమ్ డాట్ ఎప్పుడైతే నేను ఈ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ తీసేసి దీన్ని బయట పెట్టేశాను అనుకో, ఈ సిస్టమ్ డాట్ డిబగ్ ఈ దాని తర్వాత అంటే ఇక్కడ అంటే బిజినెస్ లాజిక్ ఏదైనా ఉండి తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇఫ్ యూ డోంట్ ఎన్క్లోజ్ యువర్ అప్డేట్, అంటే అప్డేట్ అనే కాదు, ఎనీ డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ఏ ట్రై బ్లాక్, ఇఫ్ బై ఎనీ రీజన్స్, అంటే ఇప్పుడు ఏమి ఇష్యూస్ లేకుండా అది అప్డేట్ అయిపోతే ఏమీ లేదు, బై ఎనీ రీజన్స్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు అప్డేట్ ఆర్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు ఇన్సర్ట్ ఆర్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు డిలీట్, దట్ మీన్స్ ఇఫ్ ఐ గెట్ ద ఎక్సెప్షన్ ఆన్ ద డిఎంఎల్, the subsequent lines that are available after that DML statement will not get executed, it will get excluded from the execute. దీని తర్వాత ఒక 10 లైన్లు ఉన్న బిజినెస్ లాజిక్ అదంతా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆర్ యు క్లియర్? అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే నేను అప్డేట్ స్టేట్మెంట్ వల్ల రావడం వల్ల అంటే అప్డేట్ ఫెయిల్ అయితే ఆ అప్డేట్ ఎక్సెప్షన్ అనేది ఈ క్యాచ్ బ్లాక్ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ వచ్చింది, ఎక్సెప్షన్ అనేది ఏంటి అని చెప్పేసి ఈ డాట్ గెట్ మెసేజ్ రావడం వల్ల ఎర్రర్ అక్కడ అని చెప్పేసి ఇంతవరకు. ఓకేనా, సో ఈ ఎర్రర్ అక్కడ అనేది యాజ్ గా ప్రింట్ అయింది, దాని తర్వాత మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. క్లియర్ కదా. దాని తర్వాత బిజినెస్ లాజిక్ యాజ్ గా కంటిన్యూ అవ్వాలంటే డిఎంఎల్ స్టేట్మెంట్ వచ్చినా కూడా ఐ నీడ్ టు ఎన్క్లోజ్ ఎనీ డిఎంఎల్ స్టేట్మెంట్స్, అంటే ఇది రాయకపోతే బిజినెస్ లాజిక్ వర్క్ అవ్వదంటే రాయొచ్చు ఇన్ కేస్ మనకి ఎనీ రీజన్స్ వల్ల అప్డేట్ ఫెయిల్ అయితే. క్లియర్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇది డేటాబేస్ డాట్ అప్డేట్ తీసుకోవచ్చు కదా, అయితే తీసుకోవచ్చు. డేటాబేస్ డాట్ అప్డేట్ అనేది పార్షియల్ అప్డేట్కి అర్థమైందమ్మా. ఓకే, ఇప్పుడు పార్షియల్ అప్డేట్ వేరు, ఇప్పుడు డేటాబేస్ డాట్ అప్డేట్ ఇప్పుడు సపోజ్ నువ్వు అనేది ఏంటంటే డేటాబేస్ డాట్ అప్డేట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ అకౌంట్ రికార్డ్స్ అప్డేట్ చేస్తారు, అర్థమవుతుందా? ఏసీసీ లిస్ట్ ఓకేనా, ఫాల్స్ ఇచ్చామనుకో, దీంట్లో ఏదైనా ఒక అకౌంట్ రికార్డు వ్యాలిడేషన్ ద్వారా ఫెయిల్ అయితే మిగతా అకౌంట్ రికార్డ్స్ ఇప్పుడు సపోజ్ 10 ఉన్నాయి అకౌంట్ లిస్ట్లో, అంటే లిస్ట్లో 10 ఉన్నాయి 3 రికార్డ్స్కి ఏసీసీ లిస్ట్ అనే సైట్ అనేది వాల్యూ ఉంది, 7 రికార్డ్కి సైట్ లేదు. ఇప్పుడు నేను జస్ట్ అప్డేట్ ఏసీసీ లిస్ట్ రాస్తే అప్డేట్ ఏసీసీ లిస్ట్ అనుకో, దాంట్లో ఒక అకౌంట్ రికార్డ్కి సైట్ అనే వాల్యూ లేకపోయినా మొత్తం 10, ఇప్పుడు సపోజ్ 10 ఉన్నాయనుకో, దీంట్లో ఒకదానికి సైట్ వాల్యూ లేదు, మిగతా 9కి సైట్ వాల్యూ ఉంది, 10 ఫెయిల్ అయిపోతాయి. ఓకే, డేటాబేస్ డాట్ అప్డేట్ రాస్తే ఏ ఒక్కదానికి అయితే సైట్ లేదు అది మాత్రం ఫెయిల్ అయిపోయి మిగతా 9 సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతాయి. క్లియరా? అది పార్షల్ అప్డేట్కి, అంటే నువ్వు లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ని అప్డేట్ చేసేటప్పుడు ఒక రికార్డ్ ఫెయిల్ అయితే మిగతా రికార్డ్స్ కూడా ఫెయిల్ అయిపోవాలనుకుంటే జస్ట్ అప్డేట్ రాయొచ్చు. ఏదైతే వ్యాలిడేషన్ రూల్ సాటిస్ఫై కాలేదో అది మాత్రం ఎక్స్క్లూడ్ అయిపోవాలి, వ్యాలిడేషన్ రూల్ సాటిస్ఫై అయ్యే రికార్డ్స్ మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోవాలనుకుంటే డేటాబేస్ డాట్, అంటే పార్షియల్ అప్డేట్ అనేది చేయాలనుకుంటే డేటాబేస్ డాట్ అప్డేట్. బట్ ఇదేంటంటే నువ్వు ఎక్సెప్షన్ వచ్చినప్పుడు డిఎంఎల్ స్టేట్మెంట్ ద్వారా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు దాని తర్వాత ఏమైనా బిజినెస్ లాజిక్ ఉంటే అది స్టాప్ అయిపోకూడదు అనుకుంటే దాన్ని ట్రై బ్లాక్లో పెట్టాలి. ఓకేనా, నువ్వు సపోజ్ ఏదైనా ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత బిజినెస్ లాజిక్ ఏది ఎగ్జిక్యూట్ కాకూడదు అంటే ట్రై బ్లాక్లో అవసరం లేదు. ఓకే, డేటాబేస్ డాట్ అప్డేట్ యొక్క పర్పస్ ఏంది, లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ని అప్డేట్ చేసేటప్పుడు ఒక రికార్డ్ ఫెయిల్ అయితే మిగతా రికార్డ్స్ సక్సెస్ఫుల్గా ఉన్నవి అవి ఫర్దర్గా కావాలనుకుంటే డేటాబేస్ డాట్ అప్డేట్. ఇప్పుడు నువ్వు జస్ట్ అప్డేట్ అని చెప్పేసి అకౌంట్ లిస్ట్ ఇచ్చాను అంటే ఇక్కడంటే అకౌంట్ లిస్ట్ వాలేదు, కానీ ఒకవేళ అకౌంట్ లిస్ట్ ప్రకారం ఏదైనా అప్డేట్ చేస్తే ఇప్పుడు సపోజ్ 5 రికార్డ్స్ కేసీసీ సైట్ వాల్యూ ఉంది, 5 రికార్డ్స్కి లేదు,
ఓకేనా 5 రికార్డ్స్ మాత్రం అప్డేట్ అవ్వవు ఒకటి ఫెయిల్ అయినా కూడా మొత్తం అన్ని ఫెయిల్ అయిపోతాయి లిస్ట్లో ఉన్నవి క్లియర్ అవుతుందా డేటాబేస్ డాట్ అప్డేట్కి డిఫరెన్స్ ట్రై క్యాచ్ బ్లాక్ ఏంటంటే ఒకవేళ నీకు డిఎంఎల్ ఎక్సెప్షన్ వచ్చింది అనుకో ఓకేనా ఇప్పుడు నువ్వు అనేది డేటాబేస్ డాట్ అప్డేట్ వాడితే నీకు ట్రై బ్లాక్ అవసరం లేదు కదా అని నువ్వు అనొచ్చు ఓకేనా నువ్వు డేటాబేస్ డాట్ అప్డేట్ వాడినప్పుడు ఎక్సెప్షన్ అనేది నీకేం త్రో చేయదు అంటే ఓకేనా నువ్వు ఇది వాడుకొని ట్రై ఇన్ కేస్ సింగిల్ రికార్డ్ ఉందనుకో సింగిల్ రికార్డ్ దానికి డేటాబేస్ డాట్ అప్డేట్ అవసరం లేదు ఎందుకంటే డేటాబేస్ డాట్ అప్డేట్ ఏంది మల్టిపుల్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఒకటి ఫెయిల్ అయితే మిగతా సక్సెస్ఫుల్గా ఒకవేళ సాటిస్ఫై అయితే ఫాలో అంటే సక్సెస్ఫుల్గా అప్డేట్ అవ్వాలని చెప్పి అంతే కదా ఒక రికార్డు ఉన్నప్పుడు అంటే మల్టిపుల్ రికార్డ్స్ నేను ఇప్పుడు దీన్ని కూడా పెట్టుకోవచ్చు లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ కూడా ట్రై బ్లాక్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు టు మేక్ యూ అండర్స్టాండ్ నేను సింగిల్ రికార్డ్ తీసుకొని దాన్ని ట్రై బ్లాక్లో పెట్టాను ట్రై బ్లాక్లో పెట్టకపోతే ఒకవేళ దానికి ఎక్సెప్షన్ వస్తే దాని తర్వాత ఉన్న బిజినెస్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అనేది మీరు అబ్జర్వ్ చేశారా ఒక పాపప్ లాగా వచ్చింది కదా ఎప్పుడైతే ట్రై బ్లాక్లో పెట్టానో పాపప్ లాగా రాలా ఎక్సెప్షన్ అనేది క్యాష్ బ్లాక్లో ఉన్న మెసేజ్లో ప్రింట్ అయిపోయింది క్లియర్ కదా అంతవరకు ఓకే ఇప్పుడు ఇంతకుముందు మనకి ఏమైంది ఇంతవరకు మీరు ఓకే ఫైన్ దీంట్లో ఏం డౌట్ లేదంటే ఫర్దర్గా వెళ్తా ఏం డౌట్ లేదా ఓకే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు మనకి మెథడ్ ఫెయిల్యూర్ ఓకే ఈసారి ఎందుకు ఫెయిల్ అవుతుంది ఇది ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ టెస్ట్ క్లాస్ రన్ చేశానా ఇంకోసారి రన్ చేస్తాను ఈసారి టెస్ట్ మెథడ్ ఫెయిల్ అవుతుంది టెస్ట్ క్లాస్ ఫెయిల్ అవుతుంది ఎందుకు ఇన్సర్ట్ ఫెయిల్ అయింది దేనివల్ల ఫెయిల్ అయింది ఫీల్డ్ కస్టమర్ లైన్ నెంబర్ ఎక్కడ ఎర్రర్ వస్తుంది లైన్ నెంబర్ క్రియేట్ టెస్ట్ డేటాలో 7వ లైన్ దగ్గర ఎర్రర్ వస్తుంది 7వ లైన్ ఏంటి ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది అకౌంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి వ్యాలిడేషన్ అనేది ఫెయిల్ అవుతుంది ఫీల్డ్ కస్టమ్ వ్యాలిడేషన్ ఎక్సెప్షన్ అకౌంట్ సైడ్ అది సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ అకౌంట్ ఈవెన్ ఫ్రమ్ ద టెస్ట్ డేటా టెస్ట్ క్లాస్ if you do not complaint if your data that you are creating is not in line or compliant with the validation conditions there also account record cheppanu kada account record validation rule will fire both on record insert and also both on record update insert చేస్తున్నాం ఇక్కడ తెలుసు కదా లైక్ అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక యాక్టివ్గా ఉంది సపోజ్ ఇక్కడ ఇచ్చావు ఇది ఫైర్ సేవ్ అవ్వదు ఓకే వ్యాలిడేషన్ ఫెయిల్ అవుతుంది దట్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంతే కదా దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా సో అది ఫెయిల్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి దీని సైట్కి వాల్యూ ఇవ్వాలి ఈక్వల్స్ టు శాంపుల్ సైట్ ఓకే క్లియర్ నెంబర్ అయితే నెంబర్ ఇవ్వాలి టెక్స్ట్ అయితే టెక్స్ట్ వాల్యూ ఇవ్వాలి ఓకే ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను ఈసారి మనకి అట్లీస్ట్ ఎక్సెప్షన్ రావద్దు ఓకే ఐరర్ రాలేదు సో దాని తర్వాత అప్డేట్ ఈ మెథడ్లోకి వెళ్తే అప్డేట్ ఈసారి లైన్ నెంబర్ ఎంత వచ్చింది అంటే కోడ్ కవరేజ్ ఎంత వచ్చింది 87 ఎందుకు 100% రాలేదు క్యాచ్ ఎక్సెప్షన్ అనేది కవర్ కాలేదు ఓకేనా క్లియర్ సో లైన్ నెంబర్ 8% సారీ కోడ్ కవరేజ్ 87 ఎందుకు వచ్చిందో క్లారిటీ ఉందా హలో సో ఇప్పుడు ఇది అప్డేట్ ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ కూడా కవర్ అవ్వాలంటే నేనేం చేయాలి నేను ఈ కోడ్లో రాసేటప్పుడు ఓకేనా ఈ కోడ్లో నేను సపరేట్ ఇంకో మెథడ్ తీసుకోవాలి ఏది నెగిటివ్ సినారియో ఆ నెగిటివ్ సినారియోలో ఏం చేస్తాను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తాను ఓకేనా ఇన్ హెచ్సిఎల్ కంపెనీ ఆల్ ఓకే శాంపుల్ సెట్ ఇప్పుడు ఈ AC1 అనే దానికి ఇంకొక అకౌంట్ ఏదైనా ఇన్సర్ట్ చేస్తాను అనమాట ఓకేనా ఈసారి కోమల్ హెచ్సిఎల్ ఓకే ఈసారి AC1D ఇప్పుడు ఈ C4ని మాత్రమే C4 కదా C10 లేకపోతే ఓకేనా 45 ఏదో ఒకటి ఇన్సర్ట్ C56 ఓకే ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ దీన్ని తీసేసి హెచ్సిఎల్ కాంప్ అనేదాన్ని క్వెరీ చేసుకుంటా లిమిట్ 1 AC2 అని అంటే ఇక్కడ మెథడ్కి సేమ్ మెథడ్లో అంటే ఒకటే మెథడ్లో డిఫరెంట్ సేమ్ వేరియబుల్ వాడకూడదు కానీ డిఫరెంట్ మెథడ్లో సేమ్ వేరియబుల్ అయితే వాడుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఏం చేస్తాను అప్డేట్ అయ్యేది ఫెయిల్ అవ్వాలి ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి ఓకే ఎలా ఫెయిల్ అవుతుంది
సో ఐ నీడ్ టు కవర్ దిస్ ఎక్సెప్షన్ కవర్ అవ్వాలంటే వ్యాలిడేషన్ ఫైర్ అవ్వాలి. వ్యాలిడేషన్ ఫైర్ అవ్వాలంటే నాకు ఇన్సర్ట్ అప్పుడు సపోజ్ నేను అకౌంట్ ఇప్పుడు దీనికి ఇప్పుడు AC1 ఉంది, ఓకేనా. AC1 అప్పుడు ఇక్కడ వాల్యూ ఇవ్వకపోతే ఇన్సర్ట్ AC2 ఫెయిల్ అవుతుంది. ఇన్సర్ట్ అప్పుడు సక్సెస్ఫుల్గా వాల్యూ ఉండాలి, బట్ అప్డేట్ అప్పుడు నాకు వాల్యూ ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? సో నేనేం చేస్తానంటే AC1 అనేదాన్ని క్వైరీ చేసిన తర్వాత, ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇంతకు చేసిన దాంట్లో అంటే చాలా స్పీడ్గా చెప్పారని చెప్పేసి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో ఎందుకు నేను మళ్ళీ మాడిఫికేషన్ చేస్తున్నాను? క్యాచ్ బ్లాక్ అనేది కవర్ కాలేదు. ఆ పాయింట్ అర్థమైందా? అవునా. క్యాచ్ బ్లాక్ కవర్ కావాలంటే ఏం చేయాలనేది పాయింట్, ఓకేనా. ఇందాక చేసిన లాజిక్కి క్యాచ్ బ్లాక్ కవర్ కాలేదు కాబట్టి 87% వచ్చింది. క్యాచ్ బ్లాక్ కవర్ కావాలంటే ఎక్సెప్షన్ రావాలి. ఎక్సెప్షన్ రావాలంటే వ్యాలిడేషన్ ఫైర్ అవ్వాలి. వ్యాలిడేషన్ ఫైర్ అవ్వాలంటే ఇన్సర్ట్ మీద ఫైర్ అవ్వద్దు, అప్డేట్ అప్పుడు ఫైర్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ వ్యాలిడేషన్ ఫైర్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఈ అకౌంట్ రికార్డ్కి ఇంత సైట్ ఇచ్చేసి సైడ్ వాల్యూ ఇచ్చేసి, బట్ ఈ అకౌంట్ రికార్డ్ సైడ్ వాల్యూ తీసేస్తే ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ దగ్గర లైన్ నెంబర్ 7 దగ్గర ఏం ఎర్రర్ రాదు, లైన్ నెంబర్ 15 దగ్గర ఎర్రర్ వస్తుంది. లైన్ నెంబర్ 15 దగ్గర ఎర్రర్ వస్తే అసలు టెస్ట్ మెథడ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఈ అకౌంట్ AC1 నేను ఇక్కడ క్వైరీ చేశాను, ఓకేనా. ఇక్కడ AC ఇది AC1 అనేది, ఓకేనా. మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సపోజ్ ACC1 అను, ఓకేనా. ఇలా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ACC1 ఈ ACC1 నేను ఇక్కడ సైడ్ వాల్యూ పెట్టి ఇన్సర్ట్ చేశాను, బట్ ఇక్కడ పంపించే ముందర దీనికి సైడ్ వాల్యూ తీసేసి, ఓకేనా. ఇప్పుడు సైడ్ వాల్యూ తీసేసి పంపించాలంటే ఏం చేయాలి? ఓకేనా, సైడ్ వాల్యూ తీసేసి అప్డేట్ చేసినా కూడా, ఓకేనా. సపోజ్ ACC1 డాట్ సైట్, ఓకేనా, ఈక్వల్స్ టు బ్లాంక్ పెట్టేసి ఇది అప్డేట్ చేస్తే ఇది కూడా ఫెయిల్ అవుతుంది, ఓకేనా. అప్డేట్, ఓకేనా, ACC1 అని పెడితే అకౌంట్ ఇది కూడా ఫెయిల్ అవుతుంది. దెన్ హౌ కెన్ ఐ కవర్ ద ఎక్సెప్ట్ క్యాచ్ బ్లాక్ని ఎలా కవర్ చేయాలి అనేది ఇప్పుడు క్వశ్చన్. నో ఇస్ దెన్ ది స్ట్రైట్ ఫార్వర్డ్ వే. ఓకే, సో ఇష్యూ అర్థమైంది కదా. సో ఇక్కడ ACC1 అనేదాన్ని నేను పెట్టి చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఎనీ అదర్ వే క్యాచ్ బ్లాక్ని కవర్ చేయాలంటే డేటాబేస్లో అప్డేట్ చేయాలంటే అప్డేట్ వితౌట్ అప్డేట్ స్టేట్మెంట్ మనము అప్డేట్ చేయాలి. ఎందుకంటే సైట్ని నేను బ్లాంక్ చేస్తేనే అప్డేట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి క్యాచ్ బ్లాక్ లెక్క వస్తుంది. సో సైట్ని బ్లాంక్ అవుట్ చేయాలి అంటే ఇస్ దర్ ఎనీ అదర్ వే? సైట్గా దీనికి 1 ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఒకటి ఇచ్చాం కాబట్టి. దీనికి ACC2 ఇద్దరికి ఓకే. ఇప్పుడు ACC1 యొక్క ఐడి దీనికి పంపిస్తాము, బట్ దీనికి కూడా క్యాచ్ బ్లాక్ లెక్క వెళ్ళదు. అంటే ఈ క్యాచ్ బ్లాక్ లెక్క వెళ్ళదు, ఎందుకంటే దాన్ని ఏమంటారు, వ్యాలిడేషన్ ఫైర్ అవ్వదు, ఓకేనా. సో ఇస్ దర్ ఎనీ అదర్ వే దట్ ఐ కెన్ ఫైర్ ద వ్యాలిడేషన్ ఫర్ అన్ అప్డేట్? సైట్ వాల్యూ బ్లాంక్ చేస్తే ఫైర్ అవుతుంది, బట్ ఫైర్ చేస్తే వ్యాలిడేషన్ ఫైర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు టెస్ట్ క్లాస్ రన్ అయ్యేటప్పుడు మాత్రమే నేనేం చేస్తాను, ఇప్పుడు నేనేమంటానంటే గైస్ ACC1 డాట్ సైట్ వాల్యూని ఇక్కడ బ్లాంక్ చేశాను అనుకో, ఓకేనా. బ్లాంక్ చేసేసి అప్డేట్ రన్ చేస్తే ACC1 అని చెప్పేసి ఈ ACC1 ఐడి పంపిస్తే ఇక్కడ ఈ అప్డేట్ దగ్గరే మనకు ఫెయిల్యూర్ వస్తుంది. అది ఆ పాయింట్ క్లియర్. మీకు తెలుసు కదా, ఒక అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు కావచ్చు, అప్డేట్ చేసినప్పుడు కావచ్చు, మనకి వ్యాలిడేషన్ అనేది ఫైర్ అవుతుంది. బట్ ఇక్కడ అప్డేట్ చేస్తే ఇది ఇక్కడైనా ఫెయిల్ అవుతుంది. అలా అని చెప్పేసి ఇన్సర్ట్ అప్పుడే తీసేసి దాన్ని పంపిద్దామంటే ఇన్సర్ట్ కూడా ఫెయిల్ అవుతుంది. సో వాట్ ఈస్ అదర్ వే అన్నప్పుడు, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే టెస్ట్ ఇక్కడ మనకు ఒక మెథడ్ ఉంది, ఏంది, ఇఫ్ టెస్ట్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ అని. సో ఈ మెథడ్ ఏంటంటే టెస్ట్ అనేది ఒక క్లాసు, ఈజ్ రన్నింగ్ టెస్ట్ అనేది ఒక మెథడ్. ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఈ క్లాస్ టెస్ట్ క్లాస్ నుంచి ఈ క్లాస్లో ఉన్న మెథడ్ టెస్ట్ క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. దీంట్లో ఏం చేస్తానంటే ACC1 డాట్ సైట్ ఈక్వల్స్ టు ఒక బ్లాంక్ పెడతాను. అర్థమవుతుందా? హలో, క్లియర్? ఇది నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అన్మాస్ విండోలో క్లాస్ నేమ్ డాట్ అంటే ఇది ఫాల్స్, ఇది టెస్ట్ డాట్ ఇది రన్నింగ్ టెస్ట్ ఫాల్స్ అవుతుంది కాబట్టి దీని లోపలికి వెళ్ళదు.
బట్ నువ్వు ఎప్పుడైతే టెస్ట్ క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతావో ఇది ట్రూ అవుతుంది. ఈ ట్రూ అయినప్పుడు నువ్వేం చేస్తున్నావు, సైట్ ఈ ACC1 యొక్క సైట్ని నువ్వు బ్లాంక్ అవుట్ చేస్తున్నావు. సో బ్లాంక్ పెట్టి అప్డేట్ చేస్తే క్యాచ్ బ్లాక్లోకి వెళ్తుందా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తామండి, ఓకేనా, మీకు అర్థమవుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, ఏంటది మెథడ్? లైన్ నెంబర్ 1 ఉంది, 4 ఇక్కడ ఏదో మిస్టేక్. లైన్ నెంబర్ 32 ACC2. ఓకే, ఇది కాదు సార్, ఇక్కడ కదా నేను HCL ఇది కదా మన అది ఆ అకౌంట్ కవర్ అవుతుంది, ఓకేనా. చిన్న కన్ఫ్యూజన్ అడగండి, ఓకేనా. క్యాచ్ బ్లాక్ ఇప్పుడు కోడ్ కవరేజ్ ఎంత ఉందో చూడండి. ఇప్పుడు కోడ్ కవరేజ్ ఎంత అయింది? 100% అయిందా? క్యాచ్ బ్లాక్ ఎందుకు కవర్ అయింది? ఇఫ్ కండిషన్ వచ్చేసి టెస్ట్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ అనేది ఎందుకు అసైన్ చేశానంటే, ఈ ఇఫ్ కండిషన్ లోపల ఇది ట్రూ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే, నేను టెస్ట్ మన లాజిక్ ఈ క్లాస్ ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ మన లాజిక్ టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఎందుకు దీన్ని స్పెసిఫిక్గా ఇక్కడ టెస్ట్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ అని పెట్టి దీన్ని పెట్టానంటే, నార్మల్గా ఇది తీసేసి పెట్టాను అనుకో, ఇప్పుడు ఇఫ్ కండిషన్ లేకుండా పెడితే ఆల్వేస్ అది సైట్ అనేది అప్డేట్ చేసే ముందు సైట్ అనేది బ్లాంక్ అవుతుంది, వాలిడేషన్లో ఆల్వేస్ ఫైర్ అవుతుంది, ఆల్వేస్ క్యాచ్ బ్లాక్ వెళ్తుంది. టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు మాత్రమే ఎందుకు పెట్టాను, క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళాలి కాబట్టి. క్యాచ్ బ్లాక్లోకి ఎప్పుడు వెళ్ళాలి? ఓన్లీ టెస్ట్ క్లాస్ కోడ్ కవరేజ్ మాత్రమే వెళ్ళాలి కాబట్టి టెస్ట్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్ పెట్టాను. క్లియర్ కదా? ఇంకా కన్ఫ్యూజింగ్ ఉందా? ఇప్పుడు నేను అది తీసేసి డైరెక్ట్గా ఇక్కడ ACC1 డాట్ సైట్ ఈక్వల్స్ టు బ్లాంక్ పెట్టేసి అప్డేట్ ACC1 అని చెప్పేసి దీనికి పంపిస్తే ఇక్కడ నాకు ఇక్కడే ఎర్రర్ వచ్చేస్తుంది, టెస్ట్ మెథడ్లోనే ఎర్రర్ వస్తుంది. క్లియర్ కదా? ఇలా రాస్తే కాల్సిటీ రన్ చేసి చూపిస్తాను. ఓకే, క్లియర్? కన్ఫ్యూజింగ్గా ఉన్నారా? టెస్ట్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్లో అర్థమైందా? ఈ పీస్ ఆఫ్ కోడ్ టెస్ట్ క్లాస్ నుంచి రన్ అయినప్పుడు మాత్రమే రన్ అవుతుంది, అంతేగాని ఎగ్జిక్యూట్ అనామస్ విండోలో ఈ క్లాస్ నేమ్ డాట్ ఈ మెథడ్ ఏమైతే ఇది ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా అప్డేట్ వెళ్తుంది. ఓకే, క్లియర్ కదా? సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెస్ట్ డాట్ ఈజ్ రన్నింగ్ టెస్ట్. మనకు ఒక లాజిక్ క్యాచ్ బ్లాక్ కూడా అంటే ఇది కొంచెం ట్రిక్కీగా మీకు అనిపించండచ్చు, బట్ మీరు రియల్ టైంలో కోడ్ రాసేటప్పుడు కొన్ని యాక్చువల్గా కవర్ చేయలేని ఉంటాయి, అది ఇప్పుడే మనకి ఎన్కౌంటర్ కాలేదు. అలాంటప్పుడు మినిమం 75% 80% కోడ్ కవరేజ్ మెయింటైన్ చేస్తే చాలు. బట్ వాళ్ళు 75% చెప్పారు కదా అని చెప్పేసి మనం 75కి కాకూడదు. యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ 75 తర్వాత ఎంత మ్యాక్సిమం పాసిబుల్ అయితే అంత కోడ్ కవరేజ్ మనము అచీవ్ చేయడానికి లాజిక్ రాసుకుంటే బెటర్ అనమాట. దెన్ విల్ బి గుడ్ అట్. క్లియర్? దీని వరకు అయితే మీకు ఏం కన్ఫ్యూజన్ లేదు, ఎక్సెప్షన్ అంటే ఏంటి అని. ఓకేనా? సో మీకు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, ఎక్సెప్షన్ క్లాసెస్ ఒకటి చదవమని చెప్పాను, చదివారా? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అంటే ఏమేమి చెప్తారు చెప్పండి. అర్థమెటిక్ ఎక్సెప్షన్స్, నల్ పాయింట్, ఓకే, ఇంకా ఎసెన్షియల్ DML ఎక్సెప్షన్, SOQL ఎక్సెప్షన్, ఇంకా అరే అవుట్ ఆఫ్ ద బౌండ్ ఎక్సెప్షన్. సో మీరు అలా అడిగినప్పుడు తడబడకుండా ఒక 4-5 చెప్పగలగాలన్నమాట. ఓకేనా? అది చెప్పాలంటే మీరు అంటే అన్నీ గుర్తుపెట్టుకోమని చెప్పను, ఇక్కడ ఒక లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ DML ఎక్సెప్షను, నల్ పాయింటర్ ఎక్సెప్షను. ఓకేనా? సో ఒక కామన్గా మనము ఎన్కౌంటర్ అయ్యేది ఏమైనా ఉంటాయి. ఓకేనా? రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్సింగ్, ఓకేనా, సబ్జెక్ట్ ఎక్సెప్షను. ఓకేనా? ఇట్లా ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి, లైక్ DML ఎక్సెప్షన్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఇందాక ఒక మెథడ్ చెప్పాను, ఏంటి టెస్ట్ క్లాస్లో, ఏంటి ఆ మెథడ్? ఈ డాట్ గెట్ మెసేజ్ అని చెప్పేసి. ఏదది? ఈ డాట్ గెట్ మెసేజ్. ఈ అనేది ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. ఈ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అనే క్లాస్లో ఈ గెట్ మెసేజ్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ ఎక్సెప్షన్ అనే క్లాస్లో గెట్ మెసేజ్ అనే మెథడ్ చూద్దాం. ఓకేనా? ఇదేమిస్తుంది? సో అంటే ఎక్సెప్షన్ అనే క్లాస్లో గెట్ మెసేజ్ ఒకటే మెథడ్ కాదు, గెట్ కాజు, గెట్ లైన్ నెంబరు, గెట్ స్టాక్ ట్రేస్ ట్యాగింగ్, గెట్ టైప్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో దాంట్లో ఎక్సెప్షన్ అనే క్లాస్లో అంటే ఏం ఎక్సెప్షన్ వచ్చిందని చెప్పేదే మనకి గెట్ మెసేజ్. సపోజ్ ఏ లైన్ దగ్గర మనకి ఎర్రర్ వచ్చింది కావాలంటే, సపోజ్ సేమ్ దీన్ని ఈ మెథడ్స్ అన్నీ నేను వాడుకోవచ్చు. ఏంటంటివి? సో గెట్ కాజ్, ఇక్కడ జస్ట్ కాజ్ అని పెడతాను. సో ఇక్కడ
ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టుకోవాలి. అలాగే గెట్ లైన్ నెంబర్ ఏ లైన్ నెంబర్ దగ్గర నాకు ఎర్ర వచ్చింది అక్కడ ఏం చేస్తాము, మీరు ఇక్కడ సింగిల్ కోట్స్ లేదని ఇచ్చుకోవచ్చు మీ ఇష్టము. ఓకేనా, ఇది మెథడ్. ఓకే, నెక్స్ట్ గెట్ స్టాక్ ట్రేసింగ్ సెట్ మెసేజ్. మీరు ఏమైనా స్పెసిఫిక్గా వేరే మెసేజ్ పెట్టుకోవాలనుకుంటే, సో సపోజ్ గెట్ టైప్ నేమ్ అంటే ఏ మెథడ్ అంటే ఎక్సెప్షన్ టైప్ ఏంటి. ఓకేనా, సో ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ అనమాట. సో ఇవన్నీ 4 ఇప్పుడు కావాల్సి కల్లా ఒకదాన్ని నల్ ఉన్న ఇది తీసుకొని, ఓకేనా, సో సైట్ నల్ ఉన్నదాన్ని తీసుకొని నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఏంటిది కామా, ఓకే ఇక్కడ కామా ఉండాలి. ఓకే, సో ఇది అన్నిటికీ సైట్ మ్యాక్సిమం నల్ ఉంది. ఇప్పుడు దీనికి 5 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, దీన్ని తీసుకెళ్ళి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి సైట్ నల్ ఉంది కాబట్టి నాకు ఎర్రర్ రావాలి. సో ఎక్సెప్షన్ రావాలి. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు నాకు ఇవన్నీ ప్రింట్ అవ్వాలి. ఓకేనా, అర్థమవుతుందా? చూడండి, కాజ్ అంటే ఇక్కడ 1 by 1 అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటి, టెస్ట్ క్లాస్లో ఎక్కడది టెస్ట్ క్లాస్ మెయిన్ క్లాస్లో. ఓకే, ఎక్సెప్షన్ వచ్చింది డిఎంఎల్ ఎక్సెప్షన్ ద్వారా. సో ఎర్రర్ అక్కడ్ మెసేజ్ ఏంటి, ఎర్రర్ మెసేజ్ ఇది లైన్ నెంబర్ 19లో కాజ్ ఏం నల్ ఉంది. లైన్ నెంబర్ అంటే ఎక్సెప్షన్ వచ్చింది. లైన్ నెంబర్ ఏంటి 16 అంటే 16 లైన్ దగ్గర మనకి ఎక్సెప్షన్ వచ్చింది. అంటే ఆ లైన్ వల్ల ఎక్సెప్షన్ వచ్చింది లైన్ నెంబర్. టైప్ ఏంటి, డిఎంఎల్ ఎక్సెప్షన్. అర్థమవుతుందా? క్లియర్ కదా? టైప్ గెట్ టైప్ అంటే డిఎంఎల్ ఎక్సెప్షనా, ఎస్ ఆబ్జెక్ట్ ఎక్సెప్షనా, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని చెప్పి కావాలనుకుంటే గెట్ టైప్ నేమ్ ఎక్సెప్షన్ వేరియబుల్ డాట్ గెట్ టైప్ నేమ్ కాజ్ ఏ కాజు ఏ లైన్ ద్వారా మనకు వచ్చింది, మెసేజ్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మనము ఈ ఎక్సెప్షన్ క్లాస్ అనేది మీరు ఒకసారి స్టడీ చేయాలి. క్లియర్? ఓకే, సో అదే అనమాట. ఓకే, సో దట్స్ హౌ వీ నీడ్ టు ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మనము ఈ క్లాస్కి ఎండ్ అవుదాము. మీరేం చేయాలంటే ట్రయల్ హెడ్లో ఉన్నవి కంప్లీట్ చేసి నాకు డెమో చూపించాలి, అంటే ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే. దాని తర్వాత మీరేమైనా స్పెసిఫిక్ ఏమైనా క్లాసెస్ రాసి టెస్ట్ క్లాస్ రాశారా అనేది చెప్పాలన్నమాట. ఓకేనా, సో ఇంకో క్లాస్ ఏం రాస్తారంటే ఒక మెథడ్ కావాల్సి ఉంటే ఇక్కడ నేనేం చేస్తానంటే దాన్ని ఏమంటారు, ఒక స్ట్రింగ్ పంపిస్తాను, అంటే ఇండస్ట్రీ వాల్యూ పంపిస్తాను. ఆ ఇండస్ట్రీతో ఉన్న వాల్యూస్ అకౌంట్స్, ఓకేనా, వాటి యొక్క అకౌంట్ మ్యాప్ కావాలి. అంటే ఎలా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ మ్యాప్ ఆఫ్, నాకు రిటర్న్ టైప్ మ్యాప్ ఆఫ్ ఐడి అకౌంట్ రిటర్న్ కావాలి. ఓకేనా, ఏసీసీ మ్యాప్ రిటర్న్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చుకుంటాను. ఇక్కడ నేనేం ఇస్తానంటే ఒక స్ట్రింగ్, ఓకేనా, ఇండస్ట్రీ నేమ్ అని చెప్పేసి ఒకటి పంపిస్తాను. సో బేసిక్గా ఏంటంటే మీరు ఇక్కడ పక్కన పెట్టేసేయండి, ఇండస్ట్రీ అనే కాపీ చేశాను అనుకో, ఇండస్ట్రీ. ఓకేనా, సో ఒక అకౌంట్కి ఒక ఇండస్ట్రీ ఉంటుంది కదా. సపోజ్ నేను కన్స్ట్రక్షన్ అని పంపించాను అనుకో, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీతో ఉన్న, ఓకేనా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీతో ఉన్న అకౌంట్ యొక్క ఐడి, దాని యొక్క మొత్తం అకౌంట్. ఓకేనా, దాని యొక్క అకౌంట్ ఐడి అకౌంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు ఇది అర్థమవుతుందా, మ్యాప్ ఆఫ్ ఐడి అకౌంట్ అంటే మొత్తం అకౌంట్ రికార్డ్ మొత్తం. ఓకేనా, ఐడి దీని యొక్క ఐడి. ఓకేనా, నాకు రిటర్న్ ఇవ్వాలి. ఒకసారి చేసి చూపిస్తాను. సో ఏమంటున్నాను, ఇక్కడ మామూలుగా ఈ ఇండస్ట్రీతో ఉన్న అన్ని అకౌంట్స్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరేది ఏదైనా తీసుకుంటాను. ఇక్కడ ఎనర్జీ తీసుకో. ఇప్పుడు ఎనర్జీతో మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 1 2 3 4 అకౌంట్స్ ఉన్నాయి. నాకేం కావాలి, ఇప్పుడు నాకు మ్యాప్ ఆఫ్ ఐడి స్ట్రింగ్ కావాలంటే, ఇప్పుడు అకౌంట్ ఐడి అకౌంట్ నేమ్ కావాలంటే ఏం చేయాలి అంటే రిటర్న్ టైపు ఏం చేసుకుంటాను, నేను మ్యాప్ ఆఫ్ ఐడి స్ట్రింగ్ తీసుకుంటాను. ఇక్కడ ఏం కావాలంటే నేను ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ అని పంపిస్తే నాకు మ్యాప్ ఆఫ్ ఈ ఎనర్జీ ఇండస్ట్రీ వాల్యూ ఉన్న అకౌంట్ ఐడీస్, ఆ ఇండస్ట్రీతో ఆ నేమ్తో అంటే అదే అకౌంట్ నేమ్స్ ఒక మ్యాప్లో కావాలి అంటున్నా. మ్యాప్ ఆఫ్ ఐడి అకౌంట్ బదులు స్ట్రింగ్ తీసుకుని ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఆ ఇండస్ట్రీతో నా అకౌంట్స్ కావాలి కదా ఫస్ట్ మొత్తము, దాంట్లోకి మ్యాప్లోకి ఎలా పెట్టాలని తర్వాత సంగతి. ఓకే, ఫస్ట్ ఈ ఇండస్ట్రీతో నా అకౌంట్స్ కావాలి అవునా కదా. ఎలా చేస్తాము, సెలెక్ట్ లిస్ట్ ఆఫ్ అకౌంట్ ఏసీసీ లిస్ట్ ఈక్వల్స్ టు, ఓకే, సెలెక్ట్ ఐడి నేమ్ ఇండస్ట్రీ ఫ్రమ్ అకౌంట్. ఓకే, ఏ అకౌంట్స్ నేను పంపించిన నేమ్తో ఉన్న ఇండస్ట్రీ వాల్యూస్, వేర్ ఇండస్ట్రీ ఈక్వల్స్ టు కోలన్ వాడాలి బైండింగ్. ఓకే, ఐఎన్డి నేమ్. ఇద్దరికి క్లియర్ ఉన్నారు కదా, ఇద్దరికి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది, నువ్వేం రిటర్న్ టైప్ మ్యాప్ ఆఫ్ ఐడి స్ట్రింగ్ పెట్టావు, బట్ నువ్వు ఇక్కడ రిటర్న్ ఏం రాయలేదు అని. సో నేనేం చేస్తానంటే
నేను ఒక మ్యాప్ ఆఫ్ ఐడి కామ స్ట్రింగ్ ఒక వేరియబుల్ తీసుకుంటాను అనమాట, వేరియబుల్. ఓకేనా, ఆ టైప్. ఓకేనా, ఏసీసీ ఐడి నేమ్ మ్యాప్ అని చెప్పేసి ఒకటి తీసుకొని ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఇన్స్టాన్షియేట్ చేసుకుంటాం. దీంట్లోకి ఏం వాల్యూస్ ఇంకా ఇవ్వలేదు, బట్ ఈ ఎర్రర్ పోవడం కోసం నేను జస్ట్ రిటర్న్ అని చెప్పేసి వేసుకుంటాను. ఓకేనా, ఇంకా దీంట్లోకి ఏం వాల్యూస్ నేను పుట్ చేయలేదు, జస్ట్ దాని ఎర్రర్ పోవడం కోసం అదే టైప్లో ఉన్నదాన్ని ఇప్పుడు ఇక్కడ ఏ టైప్ ఉందో అదే టైప్లో వేరియబుల్ తీసుకున్నాను, అదే టైప్ వేరియబుల్ రిటర్న్ ఇస్తున్నాను. ఇంతవరకు క్లియర్ అన్నారు కదా. ఇప్పుడు హౌ కెన్, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది, నాకేం కావాలి, ఈ అకౌంట్ లిస్ట్లో ఉన్న ప్రతి, ఇప్పుడు సపోజ్ 10 ఉన్నాయనుకో ఈ లిస్ట్లో, ఇప్పుడు సపోజ్ అగ్రికల్చర్ పంపిస్తాను, అగ్రికల్చర్ అకౌంట్తో ఉన్న అకౌంట్స్ మొత్తము 10 ఉన్నాయనుకోండి, 10 అకౌంట్ రికార్డ్స్ మొత్తం ఉంటాయి. బట్ నాకేం కావాలి, అకౌంట్ రికార్డ్ యొక్క ఐడి కీలో ఉండాలి, అకౌంట్ రికార్డ్ యొక్క నేమ్ మ్యాప్లోకి రావాలి. ఎలా, ఇప్పుడు ఫస్ట్ ఈ అకౌంట్ రికార్డ్ లిస్ట్ని నేను ఇటరేట్ చేయాలంటే ఎలా ఇటరేట్ చేస్తాము, ఫర్ తెలుసు కదా, దేన్ని ఇటరేట్ చేయాలనుకుంటాం, ఆ వేరియబుల్ దాని టైప్ వచ్చేసి దీన్ని లెఫ్ట్ సైడ్లో పెడతాము, లోకల్ వేరియబుల్ తీసుకుంటాం, సపోజ్ ఏసీ అనో జిహెచ్ అనో లేకపోతే ఏబిసిడి అనో ఏసీబీ అనో తీసుకొని. ఇది క్లియర్ కదా, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ వేర్ ఓకేనా, ఈచ్ ఇటరేషన్, ఇప్పుడు సపోజ్ ఈ లిస్ట్లో 10 ఉన్నాయనుకోండి, 10 సార్లు ఇది ఇటరేట్ అవుతుంది. ఈచ్ ఇటరేషన్లో ఒక అకౌంట్ యొక్క రికార్డు దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ అకౌంట్ రికార్డులు ఏమేమి ఉంటాయి, అకౌంట్ యొక్క ఐడి నేమ్ ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది. నాకేం కావాలి, ఐడి నేమ్ ఒక మ్యాప్లోకి పెట్టాలి. అలా ఏం చేస్తాము, మ్యాప్ వేరియబుల్ డాట్ పుట్ ఏసీబీ డాట్ ఐడి కామా ఏసీబీ డాట్ నేమ్. ఓకే, సో నేమ్ యొక్క టైప్, నేము టెక్స్ట్ ఫీల్డ్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్, ఐడి వచ్చేసి ఐడి టైప్ కాబట్టి డాట్ పుట్ అంటే ఏంటి. ఓకేనా, మ్యాప్ వేరియబుల్ యొక్క వాల్యూస్ పెట్టాలంటే డాట్ పుట్. ఇంతవరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? హలో, ఒకవేళ నేను ఏదైనా పంపించాను, సపోజ్ ఏదైనా దాని ఏమంటారు, సపోజ్ బ్యాంకింగ్ అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్కి అసలు బ్యాంకింగ్ రికార్డుతో మనకి ఏం వాల్యూస్ లేవు. అప్పుడు ఏమవుతుంది, లిస్ట్ నల్ వస్తుంది. నల్లు లేకుండా ఉంటేనే నాకు ఇటరేట్ జరగాలి. అప్పుడు ఏం చేస్తాను, నల్లు లేకుండా ఉంటేనే ఫర్ లూప్ ఇటరేషన్ జరగాలనుకుంటే ఇఫ్ కండిషన్ తీసుకుంటా. ఈ ఇటరేషన్ ఎప్పుడు జరగాలంటే ఈ లిస్ట్ ఎంటీ కాకుండా ఉంటేనే. అప్పుడు ఏం చేస్తాను, ఆ లిస్ట్ ఎంటీనే కాదని ఎలా చెక్ చేసుకుంటాము, మ్యాప్ వేరియబుల్ డాట్ ఈజ్ ఎంటీ అంటే అది ఎంటీ అయితే అని అర్థం. ఓకేనా, అది ఎంటీ కాకుండా ఉంటే అంటే ఎక్స్క్లమేషన్ పెట్టామంటే అది ఎంటీ కాకుండా ఉంటే అని అర్థం. క్లియరా? హలో, క్లియర్? ఇప్పుడు ఆ లిస్ట్ మనం ఇటరేట్ చేసేటప్పుడు ఆ లిస్ట్లో వాల్యూస్ ఉంటేనే, అట్లీస్ట్ ఒక వాల్యూ అంటే అది ఎంటీనా కాదని చెక్ చేసుకోవాలి. ఎంటీ కాకుండా ఉంటేనే ఎలా ఎలా చెప్తాము, డాట్ ఈజ్ ఎంటీ ఎక్స్క్లమేషన్ లేకుండా ఈజ్ ఎంటీ అంటే ఎంటీ అయితే లోపలికి వెళ్ళమని అర్థం. నాకేంటి, ఎంటీ కాకుండా ఉంటే అంటే నాట్ అని చెప్పేసి ఎన్ఓటీ నాట్ రాయాల్సిన అవసరం లేదు, ఎక్స్క్లమేషన్ పెడితే చాలు, అది ఎంటీ కాకుండా ఉంటే లోపలికి వెళ్తుంది. క్లియర్? ఇంతవరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో దీనికి టెస్ట్ క్లాస్ ఎలా రాస్తాము, సో మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. ఓకే, దీంట్లో ఉన్న లాజిక్ మొత్తం తీసేసాయి. ఓకే, అకౌంట్ రిటర్న్ మ్యాప్, దీని డేటా. ఓకేనా, టెస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, నాకు ఇండస్ట్రీ అకౌంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నా కదా, అకౌంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడే నేను డైరెక్ట్గా ఇండస్ట్రీ వాల్యూ ఏదో ఒకటి ఇచ్చేస్తాను, ఇండస్ట్రీ. ఓకేనా, ఈక్వల్స్ టు బ్యాంకింగ్. ఓకే, దీనికి కూడా ఇంకో అకౌంట్ ఇన్సర్ట్ చేస్తాను కదా, దీనికి కూడా బ్యాంకింగ్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఏదైనా మన ఇష్టం. ఓకేనా, మనకేంటి ఆ ఐడితో ఉన్న ఇది మ్యాప్ రావాలన్నమాట. ఓకే, దీనికి కూడా ఇండస్ట్రీ ఇచ్చాము. ఇప్పుడు ఏం చేస్తాను, ఆ రెండు అకౌంట్ రికార్డ్స్ ఇక్కడ క్వైరీ చేసుకుంటా. ఓకేనా, సో ఇక్కడ ఈ మెథడ్ కాల్ చేసేటప్పుడు ఏంటి, నేను ఇండస్ట్రీ నేమ్ పంపిస్తే చాలు. ఓకేనా, సో ఇండస్ట్రీ నేమ్ పంపించాలంటే నాకు ఇండస్ట్రీ బ్యాంకింగ్ అని పంపిస్తే సరిపోతుంది, మళ్ళీ అకౌంట్ ఐడీస్ అవసరం లేదు కాబట్టి క్వైరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా నేనేం చేస్తాను, మ్యాప్ అదే క్లాస్ నేము, అది మెథడ్ నేము, క్లాస్ నేమ్. ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి మెథడ్ అయితే ఓకే పబ్లిక్ స్టాటిక్. ఓకేనా, స్టాటిక్ పెట్టుకుంటాం ఎందుకంటే ఇన్షియలైజేషన్ అవసరం లేకుండా ఉంటుంది. మళ్ళీ చేశాను ఇంకా ఈ మెథడ్, ఈ క్లాస్ అయితే ఫెయిల్ అవుతుంది. ఓకే, ఏదైనా మిస్ అయిందా? ఒక నిమిషం, లైన్ నెంబర్ 38లో టెస్ట్ క్లాస్లో ఇష్యూ ఉంది. ఓకే, ఇక్కడైతే సేవ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు సేవ్ అవ్వట్లా, సేవింగ్ పడుతుంది. ఓకే, ఓపెన్ చేస్తాను, కామెంట్ చేసేసి ఇప్పుడు సేవ్ చేస్తాను, ట్రై చేస్తాను. రిఫ్రెష్, ఇలా ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు జస్ట్ కాపీ చేసుకొని రిఫ్రెష్ చేసుకోండి. టెస్ట్ క్లాస్
ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఓకే ఇంతవరకు కరెక్ట్గానే ఉంది కదా. సో ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ ఈ మెథడ్ నేము నేను జస్ట్ బ్యాంకింగ్ అని పంపిస్తాను. ఓకే ఓకే క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది. ఓకే నాన్ స్టాటిక్ మెథడా, ఓకే అందుకే దీన్ని స్టాటిక్ మెథడ్ ఓపెన్ చేస్తాను. కామెంట్ అవుట్ చేస్తాను, అది స్టాటిక్ అని రాస్తాను, క్లియర్ అవ్వలేదు. ఓకేనా, దీన్ని స్టాటిక్ అని రాస్తాను ఎందుకంటే స్టాటిక్ లేకుండా డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేము. సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని కామెంట్ అవుట్ చేస్తాను. క్లియర్ కదా. ఇప్పుడు మనం రన్ చేస్తే ఆ మెథడ్ కూడా కవర్ అవ్వాలి, అంతే కదా. టెస్ట్ అప్డేట్ కవర్ అయిందా, అంతే కదా. ఇప్పుడు స్టాటిక్, ఇప్పుడు దాన్ని ఏమంటారు, అసెట్ స్టేట్మెంట్ రాయకపోయినా ఏం పర్వాలేదు, బట్ రాయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. అసెట్ స్టేట్మెంట్ రాయాలంటే ఏం చేయాలి, సిస్టమ్ డాట్ దాన్ని ఏమంటారు, సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ అసెట్ నాట్ ఈక్వల్స్ తీసుకుంటాయి సరే, ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా నల్ ఈసారి ఏం చేస్తాను, నల్ అని తీసుకుంటాను. ఓకేనా, దీంట్లో వచ్చిన వాల్యూస్ రిటర్న్ వచ్చిన వాల్యూస్ ఏంటి, ఓకేనా, రిటర్న్ వచ్చిన టైపు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఐడి కంపస్టింగ్ కదా. ఈ మెథడ్ కాల్ చేసేటప్పుడు ఏం చేస్తాను, దాన్ని ఒక వేరియబుల్ లెక్క తీసుకుంటాను. ఓకేనా, రిటర్న్డ్ మ్యాప్ ఓకే ఈక్వల్స్ టు ఇక్కడ ఏం చేస్తాను, ఓకేనా సేవ్ చేస్తాను. ఇప్పుడు ఈ మ్యాప్ అనేది నల్ కావద్దు. ఓకేనా, నల్ కావద్దు అంటే దీంట్లో ఏదో వాల్యూ నాట్ ఈక్వల్స్ అంటే ఈ రెండు నల్గా సేమ్ అంటే ఈక్వల్ కాకూడదు అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సైజ్ ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే సైజ్ చెక్ చేయాలనుకుంటే అంటే ఎంటీనా కాదని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా చెక్ చేసుకున్నా కూడా ఈ రెండు ఎంటీ కాదు అని చెప్పేసి. ఓకేనా, అంటే దాంట్లో మ్యాప్ అనేది నల్ కాదు, నాట్ ఈక్వల్స్. ఓకేనా, క్లియర్ కదా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా?